నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. పొదిలిలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుండి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి నిర్వహించే అభిషేకం వంటి ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో స్వామివారికి జరిగే విశేష పూజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున 3 గంటలకే భక్తులు భారీగా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు మధ్యాహ్నం రాత్రికి ఉపవాసం ఉన్న వారికి మరియు భక్తులకు అన్న సంతర్పణ చేశారు. సాయంత్రం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి జ్వాలతోరణం మరియు ఈషా ఫౌండేషన్ వారి ఆదియోగి స్వామి దర్శనం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర దేవస్థానం కార్తీక పౌర్ణమి మహోత్సవ ఆహ్వానము. మరి ఈరోజు ఎంతో విశేషంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఉదయం 3 గంటల నుంచి స్వామివారి అభిషేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా తిరిగి మధ్యాహ్నం 1 గంటకు మరి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి వాసవి షాపింగ్ కాంప్లెక్స్ నందు అన్న సంతర్పణ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు మరి శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. అదేవిధంగా 7:30 జ్వాలాతోరణ మహోత్సవం. జ్వాలాతోరణ మహోత్సవం అనగా మరి శివపురాణంలో చెప్పిన విధంగా మరి జ్వాలా తోరణంలో మరి స్వామివారు 3 ప్రదక్షిణాలుగా పల్లకి ఉత్సవం అటు ఇటు తిరుగుతూ ఉంటది. మరి స్వామివారి పల్లకి ఉత్సవం తిరిగే సందర్భంలో మరి భక్తులు కూడా స్వామివారితో తిరిగిన ఎడల మరి యమలోక విముక్తి పొంది స్వర్గప్రాప్తి కలుగుతుంది శివపురాణంలో మన పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక అలాంటి విశేషమైనటువంటి జ్వాలాతోరణ మహోత్సవం గత 4 సంవత్సరాలుగా మన దేవాలయంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్నడూ లేని విధంగా దేవాలయ ప్రాంగణం నందు ఈషా ఫౌండేషన్స్ వారి స్వామివారి దివ్య దర్శనం కూడా మరి బయట ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమ శివాయ.